వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా భూములు ఆక్రమించుకుని లేదా అక్రమంగా పార్టీ కార్యాలయాలు కడుతోంది. ఇది ప్రస్తుతం ఒక వైరల్ వివాదం. ఇందులో వాస్తవం ఏంటి అంటే, ఒకటి ఆస్పెక్ట్ ఏంటంటే, ప్రభుత్వ భూముల్లో ఎట్లా కడతారు? అన్ని పార్టీలు ప్రభుత్వ భూముల్లోనే, ఇంక్లూడింగ్ హైదరాబాదులో ఉన్నటువంటి గాంధీ భవనం, ఇవన్నీ కూడా. ఒక్క ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ మధ్యన కట్టినటువంటి భవనం డబ్బులతో కొనుక్కున్నటువంటి భవనం, ప్రభుత్వ కేటాయింపు కాదు అది. మిగతా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కమ్యూనిస్టుల కార్యాలయాలతో సహా ప్రభుత్వ భూములే తీసుకుంటారు. జనసేన కార్యాలయం డబ్బులతో కొనుక్కున్నారు, అది క్లియర్. తెలుగుదేశం పార్టీ క్రిందటిసారి ఇట్లాగే లీజుల పేరుతో ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు తీసుకుని కట్టుకుంది, ఇంక్లూడింగ్ రాష్ట్ర కార్యాలయం దగ్గర నుంచి అనేక కార్యాలయాలు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది కూడా అదే. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు చేస్తున్నది అది. గతంలో జాతీయ పార్టీలు కూడా అట్లాగే తీసుకునే, కాంగ్రెస్ పార్టీ అట్లాగే ఇచ్చుకునేది, అట్లాగే కమ్యూనిస్టులకి ఇచ్చేది. అప్పట్లో అన్ని పార్టీలకు ఇచ్చుకునేవాళ్ళు, ఇప్పుడు అట్లా లేదు. క్రిందటిసారి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ స్థలాలు తమ కార్యాలయాలు కట్టుకునేటటువంటి సందర్భంలో 2016లో అప్పుడు జీవో ఇచ్చింది టీడీపీ ప్రభుత్వం. ఏంటంటే 50% కంటే ఎక్కువ ఉన్న పార్టీకి, అంటే 88 సీట్ల కంటే ఎక్కువ ఉంటే 4 ఎకరాలు, 44 నుంచి 87 సీట్ల కంటే ఉంటే అరెకరం ల్యాండు, 1 నుంచి 43 సీట్లు ఉంటే 1000 చదరపు అడుగులు అన్నటువంటి. జిల్లా హెడ్ క్వార్టర్స్లో వచ్చేటప్పటికి 50% కంటే ఎక్కువ ఉన్న పార్టీకి, అంటే 88 సీట్ల కంటే ఎక్కువ ఉంటే 2 ఎకరాలు, 44 నుంచి 87 సీట్లు ఉంటే 1000 చదరపు అడుగులు ల్యాండు, 1 నుంచి 43 సీట్లు ఉంటే 300 చదరపు అడుగులు. ఇది జీవో, ఆ రోజుల్లో ఇచ్చినటువంటి జీవోకి సంబంధించినటువంటి అంశం. ఈ జీవో ప్రకారమే వాళ్ళు కూడా ఇచ్చుకుంది. అయితే కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి అనుమతులు అనేది సహజంగా తీసుకోవాలి. ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫాలోఅప్ చేసినట్టున్నారు, వీళ్ళు ఫాలోఅప్ చేసినట్లేదు. అదే సందర్భంలో అవి ప్యాలెస్ లాగా కట్టారంటే ఏ పార్టీ కార్యాలయం అన్నా ఏదో గుడిసెల్లాగానూ లేకపోతే చండాలంగా కట్టుకోరు, సకల సదుపాయాలతోనే కట్టుకుంటారు. దాంట్లో అయితే కనుక భూమి ఇవ్వడం తప్ప రైట్ అనేటువంటి చర్చించుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళదే. కాకపోతే గతంలోనూ ఇప్పటికీ కూడా ఇచ్చినటువంటి తప్పించి ఏం లేదు. దాంట్లో వివాదం పెద్దగా రాజుకుంటుందని నేనైతే అనుకోవట్లేదు.